నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్రా న్యూస్. ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ పార్టీ నాయకుల పైరవీలతోనే ఇచ్చిండ్రని, అర్హులైన పేదవారికి అందని ద్రాక్షగా మారిన ఇందిరమ్మ ఇండ్లు అని బీజేపీ ఉస్నాబాద్ పట్టణ శాఖ అధ్యక్షులు బత్తుల శంకర్ బాబు ఉస్నాబాద్ పట్టణంలోని రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉస్నాబాద్ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరైతే కేవలం పట్టణానికి 144 ఇండ్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం ఏమిటని, మరి పట్టణానికి సంబంధించిన మా వాటా 237 ఇండ్లు ఏడపోయినాయని, ఇందిరమ్మ ఇండ్ల జాబితా బహిరంగంగా ప్రకటించకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇండ్ల నిబంధనలను సడలించి లబ్ధిదారుల కోరిక మేరకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉస్నాబాద్ పట్టణంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 2,000 దరఖాస్తులు రాగా రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కేవలం 144 మందికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు అందజేసి నిరుపేదలను ఆవేదన గురి చేయడం సరికాదని అన్నారు. ఇచ్చిన దాంట్లో కూడా ఇండ్లు ఉన్నవారికి, ఆస్తులు ఆర్థికంగా అభివృద్ధి చెందిన వారికి మాత్రమే ఇండ్లు ఇచ్చారని, అర్హులైన ఏ ఒక్క పేదవాడికి ఇండ్లు రాలేదని అన్నారు. ఉస్నాబాద్ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరైతే లెక్క ప్రకారం ఉస్నాబాద్ పట్టణానికి 437 ఇండ్లు రావాలని, కానీ 144 ఇండ్లు ఇచ్చి ఉస్నాబాద్ పట్టణాన్ని విస్మరించారని విమర్శించారు. ఒక మనిషి జీవితంలో ప్రధానమైన కోరిక, కళ ఇల్లు కట్టుకొని కుటుంబంతో సంతోషంగా జీవించడమని, కానీ ఇందిరమ్మ ఇండ్లకు నిబంధనలు పెట్టి కొత్త ఇండ్లు కట్టుకుంటున్నాననే సంబరం లేకుండా పేద ప్రజల కలను, కోరికను ప్రభుత్వం నీరు కారుస్తుందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిబంధనలు 400 చదరపు అడుగులు, 600 చదరపు అడుగుల్లో ఇండ్లు నిర్మిస్తేనే బిల్లు వస్తుందని, లేకపోతే జాబితా నుంచి ఇండ్లు తొలగిస్తామని లబ్ధిదారులను ప్రభుత్వం నిబంధనలకు భయపెట్టి ఇండ్లు కట్టించడం దేనికి సంకేతం అవుతుందని ప్రశ్నించారు. ఈ నిబంధన వల్ల ఉమ్మడి కుటుంబాలకు ఇంట్లో 5 కన్నా ఎక్కువగా ఉన్న ఇబ్బందులు తలెత్తి ఇండ్లు కట్టుకున్నామన్న సంతోషం వారిలో ఉండదని అన్నారు. నిబంధనలు సడలించి లబ్ధిదారులకు నచ్చినట్లు కట్టుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే నిబంధనలను సడలించి లబ్ధిదారుల జాబితాపై సమగ్ర విచారణ జరిపించాలని, ఉస్నాబాద్ పట్టణానికి రావాల్సిన వాటా 293 ఇండ్లు అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు పోలోజు రవీందర్, వరియోగుల అనంతస్వామి, బొడిగె వెంకటేష్, ఉస్నాబాద్ పట్టణ ఉపాధ్యక్షులు గాదాసు రాంప్రసాద్, కార్యదర్శి వేల్పుల నాగార్జున్, అధికార ప్రతినిధి నారోజు నరేష్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు పోలోజు రాజేంద్రాచారి, ఉపాధ్యక్షులు వరికోలు నాగరాజ్, కార్యదర్శులు విశ్వనాథుల యాదగిరి, గూళ్లపల్లి అరుణ్ కుమార్, బీజేపీ నాయకులు నంగునూరి బాలయ్య, ఉద్దిరాల అశోక్, శివ, కిరణ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్క పేదవానికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆ హామీలో భాగంగా ఉస్నాబాద్ పట్టణంలో మొన్ననే రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఉస్నాబాద్ పట్టణానికి 144 ఇళ్ళు మంజూరు చేసి పట్టాలు ఇవ్వడం జరిగింది. కానీ దాంట్లో స్పష్టంగా పూర్తిగా కనబడతా ఉన్నది కాంగ్రెస్ నాయకుల పైరవీలు, అధికారులకు లాలుచిపడి చేసిన పనుల వల్లే అర్హులు కాని వ్యక్తులకు ఈరోజు ఇందిరమ్మ ఇల్లు మంజూరైనాయి. 2 ఎకరాల లోబడి ఎవరికైతే పొలాలు ఉంటాయో వాళ్ళకు కూడా వచ్చిన సందర్భాలు ఈ 144 పట్టాలలో ఉన్నాయి. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పైరవీలు లేకుండా కాంగ్రెస్ నాయకులు చెప్పకుండానే అధికారుల యొక్క పారదర్శకంగా సర్వే చేసి ఇస్తారని చెప్పేసి మరి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పడం జరిగింది. కానీ దానికి విరుద్ధంగా
ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లలో పైరవీలతోనే ఇందిరమ్మ ఇల్లు అనే కథగా ఈరోజు ఈ ఇందిరమ్మ ఇళ్ళ పరిస్థితి కనపడతా ఉన్నది. మరి నియోజకవర్గ వ్యాప్తంగా 3500 ఇల్లు శాంక్షన్ అయితే హుస్నాబాద్ పట్టణానికి రావాల్సిన వాటా ఏడిగిపోయిందని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పక్షాన మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని అడుగుతా ఉన్నాం. దాదాపు 437 ఇళ్ళు హుస్నాబాద్ పట్టణానికి రావాలి. రాష్ట్ర వ్యాప్తంగా మరి నియోజకవర్గానికి 3500 ఇచ్చినప్పుడు మా హుస్నాబాద్ పట్టణానికి సంబంధించిన మిగతా ఇళ్ళు ఏడిగిపోయినాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము మంత్రి గారిని అడుగుతూ ఉన్నాం. మొదటి విడతలోనే 3500 ఇచ్చిర్రు, దాంట్లో ఎందుకు తగ్గించిర్రు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. తర్వాత ఏదైతే మున్సిపల్ ఆధ్వర్యంలో అధికారుల ఆధ్వర్యంలో పారదర్శకంగా జరిగిన ఇళ్ల జాబితాను ఎందుకు బహిర్గతం చేయలేకపోయారో అధికారులు మంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. దీంట్లోనే మనకు అర్థమవుతూ ఉన్నది పైరవీలతోనే ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయని చెప్పేసి ఖచ్చితంగా అర్థమవుతూ ఉన్నది. అట్లాంటప్పుడు పారదర్శకంగా చేసినప్పుడు మరి నోటీస్ బోర్డులో ఎందుకు అతికించలేదు, బహిర్గతం ఎందుకు చేయలేదు, జాబితా లిస్టు ఎందుకు విలేకరులకు కానీ ప్రజలకు కానీ ఎందుకు తెలియజేయలేదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదే రకంగా హుస్నాబాద్ పట్టణంలోని వెనుకబడిన కాలనీగా కేబీ కాలనీ ఉంటుంది. అక్కడంతా ఎస్సీలు దళితులు మాత్రమే ఉండే కాలనీ అది. గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో 200 ఇళ్లను మరి ఇందిరమ్మ ఇళ్ల కింద కేటాయించడం జరిగింది. దాదాపు 20-30 ఏళ్ళు గడుస్తున్న సందర్భంగా అప్పుడు ఒకటే రూమ్ ఇచ్చిన పరిస్థితి, అవన్నీ కూడా శిథిలావస్థలకు వచ్చి కూలిపోయే పరిస్థితి ఉన్నది. అప్పట్లో వర్షాలు కొడితే మున్సిపల్ అధికారులే మీరు ఇల్లు ఖాళీ చేయాలి, ఇది కూలిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి మరి అధికారులు చెప్పంగానే వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి కూడా అప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఏదైతే శాసనసభ ఎన్నికలలో మరి ఆ కాలనీకి పోయి నేను అధికారంలోకి రాగానే మీ అందరికీ 200 మంది కుటుంబాలకు నేను ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తా అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా మరి పొన్నం ప్రభాకర్ గారు ఈ కేబీ కాలనీకి సంబంధించిన పట్టణంలోని కేబీ కాలనీకి సంబంధించిన విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. కానీ ఈరోజు ఆ విషయాన్ని విస్మరించి కేవలం 10 ఇళ్ళు మాత్రమే ఆ వార్డుకు కేటాయించడం జరిగింది. దీనికన్నా ఇంత దౌర్భాగ్యమైన విషయం ఏమైనా ఉంటుందా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. మీరే కదా అసెంబ్లీ సాక్షిగా అక్కడున్న వారికి మేము ఇల్లు కేటాయిస్తాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికిరు. కేవలం 7 ఎస్సీలకు 3 బీసీలకు 10 ఇళ్ళు మాత్రమే. ఇంతకన్నా సిగ్గుచేటు విషయం ఏదన్నా ఉన్నదా అంటే ఈ కేబీ కాలనీకి సంబంధించిన విషయం. ఎంతోమంది పేదలు ఆడ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి మన హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తాడు, మాకందరికీ ఇళ్ళు వస్తాయని చెప్పేసి ఎంతోమంది మరి ఆశతో ఎదురు చూస్తున్న తరుణంలో దాదాపు హుస్నాబాద్ పట్టణానికి సంబంధించి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 2000 అప్లికేషన్స్ వస్తే కేవలం దాంట్లో 144 అర్హులుగా ప్రకటించడం దేనికి సంకేతం? మిగతా వాళ్ళు మరి అర్హులు కాదా అని చెప్పేసి వారి పక్షాన మేము ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాం. ఇదంతా ఏదైతే మీరు ఎన్నికల హామీలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పిరో కానీ దానికి అనుగుణంగా ఎక్కడా కూడా మీరు పనిచేసినట్టు అవపడతలేదు. అందరూ కూడా నిరుత్సాహంతో ఉన్నారు. మీరు 144 కాకుండా మాకు రావాల్సిన వాటా 437 ఇళ్లను 7కు తరలించిర్రు. కరీంనగర్కు తరలించిలా, ఇంకేమన్నా మీకు సంబంధించిన దగ్గర కాన్స్టిట్యూన్సీలకు తరలించిరా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదంతా కల్లిబొల్లి మాటలు చెప్పి గతంలో అసమర్థ ఎమ్మెల్యే అని చెప్పి ఈ కరీంనగర్కు సంబంధించిన హుస్నాబాద్కు సంబంధించిన వాసి కాకపోయినా కూడా మేము ఇక్కడున్న ప్రజలందరూ కూడా మరి గతంలో అసమర్థ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు గారిని గెలిపించడం జరిగింది. ఈయన ఏం పని చేస్తలేడు అని చెప్పేసి కరీంనగర్ నుంచి
వచ్చినా కూడా ఇక్కడంతా ప్రజలంతా హక్కున చేర్చుకొని మరి పొన్నం ప్రభాకర్ గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇట్లనైనా మొదటిసారిలోనే మంత్రివర్గంలోనే ఈ ఉస్నాబాద్కు రాష్ట్ర మంత్రి